హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ సేఫ్ మార్క్స్ ఎంత అనే దాని గురించి డిస్కషన్ చేయబోతున్నాము. దాంతోపాటుగా మనకు ప్రజెంట్ కాంపిటీషన్ ఎంత ఉంది, ఎన్ని మార్క్స్ వస్తే మనకి అట్లీస్ట్ కేటగిరీ వైజ్గా జాబ్ రావడానికి అవకాశం ఉంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాము. ఓకేనా? మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ టాపిక్ ఏదైతే ఉందో, నేను రాసినటువంటి ఎగ్జామ్ అనుభవంతో అలాగే మా ఫ్రెండ్స్ని నేను అడిగినటువంటి మా ఫ్రెండ్స్ యొక్క సలహా మేరకు ఆల్రెడీ జాబ్స్ కొట్టినటువంటి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు మా ఫ్రెండ్స్ సర్కిల్లో. వాళ్ళందరి సలహా మేరకు నేను ఒక అంచనా వచ్చి ఈ మార్క్స్ని నేను మీతోటి చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో చెప్పేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కేవలం అంచనా మాత్రమే. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ ఇక్కడ కొన్ని అంశాలు నేను రాశాను 3 పేపర్స్ వైజ్గా. ఏ పేపర్లో మనకు ఎన్ని మార్క్స్ వస్తే మనము సేఫ్ జోన్లో అనే దాని గురించి, అలాగే బాగా చదివినటువంటి అభ్యర్థులు ఎంత స్కోర్ చేయగలరు, యావరేజ్ స్టూడెంట్స్ ఎంత స్కోర్ చేయగలరు, దాంతోపాటుగా మినిమం అవగాహన ఉన్నటువంటి నార్మల్ పర్సన్స్, అంటే సబ్జెక్ట్ మీద బేసిక్ అవగాహన ఉన్నటువంటి నార్మల్ పర్సన్స్ ఎన్ని మార్క్స్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి నేను ఇక్కడ క్లియర్గా రాశాను. దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం, మనకు కాంపిటీషన్ ఫస్ట్ ఎంత ఉంది అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాము. ఇక్కడ మీకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనకు టోటల్ అటెండెన్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు, అంటే నిన్నటి థర్డ్ పేపర్ రాసిన దాన్ని బట్టి అనమాట, థర్డ్ పేపర్ వరకు అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే కేవలం 50% మాత్రమే. ఓకేనా? 50.24%, అంటే 50% మాత్రం మనకు అటెండెన్స్ అనేది నమోదు కావడం జరిగింది. అంటే సగం మంది మాత్రమే అటెండ్ అయ్యారు. సరే, మిగిలిన సగం మంది చదవకపోవచ్చు, లేకపోతే వాళ్ళ వేరే రీజన్స్ వల్ల వేరే జాబ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఉండొచ్చు గాక, లేకుంటే దీన్ని వదిలేసి ఉండొచ్చు గాక అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, జాబ్కి బాగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అంతమంది ఉండరు, కొంతమంది ఉంటారు. కాకపోతే పోస్టులు గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఎక్కువ పోస్టులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది అప్లై చేసుకుంటారనమాట. సో అందరూ అటెండ్ అవ్వాలని ఏం లేదు, సగం మంది ఆబ్సెంట్ అయ్యారు కదా, కాంపిటీషన్ తగ్గింది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇది ఒక పేపర్ కాదు, 3 పేపర్స్. సో 3 పేపర్స్ చదివేటువంటి వాళ్ళు జనరల్గా ఎంతమంది అప్లై చేసినప్పటికీ తక్కువ మంది ఉంటారు. అయితే ఇప్పుడు మన ఐడియా ప్రకారం మనకున్నటువంటి అవగాహనతోటి మనం చెప్పేటువంటి ఒక అంచనా ఎంత అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఈ గ్రూప్ 3కి వచ్చేసరికి 30,000 నుంచి 40,000 మంది వరకు మనకు కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. 30K. ఓకేనా? 30K నుంచి 40K వరకు మనకు కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అనమాట. ఇది మనకు టోటల్ కాంపిటీషన్ వచ్చేసరికి 30,000 నుంచి బాగా చదివి, అంటే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు. ఇప్పుడు ఇటీవల మనకు డిఎస్సి జరిగింది, గ్రూప్ 1 జరిగింది, దాంతోపాటుగా అప్కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా జరగబోయేటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరంలో మనకు ఏఈ, ఏడబ్ల్యూ, జేఏలు వేరే ఎగ్జామ్స్ చాలా జరిగాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అంటే అక్కడ జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు గ్రూప్ 3కి డైవర్ట్ అయ్యి చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. అటు డిఎస్సి రాసిన తర్వాత గ్యాప్ దొరికినటువంటి వాళ్ళు, ఆల్రెడీ గతంలో గ్రూప్ 2 ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ కాంపిటీషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది ఓవరాల్గా స్టేట్ వైడ్గా ఖచ్చితంగా బాగా చదివి రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారు. సెకండ్ పాయింట్, మనకు టోటల్ పోస్టులు వచ్చేసరికి గ్రూప్ 3లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మనకు ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులు ఎంత? 1363. ఓకేనా? మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. సో ఇంత కాంపిటీషన్లో మనకు ఉన్నటువంటి పోస్టులు 1363 మాత్రమే. ఇప్పుడు ఈ 3 అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకు 30,000 నుంచి 40,000 వరకు కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. 50% ఆబ్సెంట్ అయినంత మాత్రాన కాంపిటీషన్ తగ్గింది అనుకోవడానికి ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మూడోది, మనకు ఉన్నటువంటి పోస్టులు చాలా తక్కువ. సో ఇది ఫస్ట్ మనకు అర్థం కావాల్సినటువంటి అంశము. ఇంకోటి, అందరూ కంటిన్యూగా ఇప్పటివరకు ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మనం అనుకున్నాం. ఓకే, అది 30 to 40K దాంట్లోనే యాడ్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకొని దాంతోపాటుగా మనకు ఎగ్జామ్స్ జరిగిన దాన్ని బట్టి, పేపర్స్ అనలైసిస్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా మనకు ఏ అభ్యర్థులు ఎంత మార్క్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, నేను ఒక పేపర్ని ఇక్కడ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇచ్చాను. అయితే ఇక్కడ ఈ ప్రతి పేపర్కి కూడా బాగా చదివినటువంటి వాళ్ళు, అలాగే యావరేజ్ పర్సన్, తర్వాత నార్మల్ పర్సన్, నేను ప్రతి పేపర్కి ఇట్లా ఇచ్చాను. ఫస్ట్ పేపర్కి నార్మల్ పర్సన్ ఇవ్వలేదు, ఎందుకంటే ఆ పేపర్ అనలైసిస్ డిఫరెంట్గా ఉంది కాబట్టి. బాగా చదివినటువంటి వాడు అంటే కంటిన్యూగా ప్రిపరేషన్ కంప్లీట్గా వాడు గ్రూప్ 2 కోసం చదివినటువంటి వాడు, గ్రూప్ 3 పెద్ద సమస్య కాదు. యావరేజ్ పర్సన్స్ అంటే
చదివారు, మధ్యలో ఒకసారి కోచింగ్ తీసుకున్నారు, 1-2 సార్లు మాత్రమే రివిజన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు, ఒకవేళ ఏదో ఒక కారణం వల్ల కొంత రివిజన్కి దూరం అయ్యి లేకపోతే కొంత ప్రిపరేషన్కి ఆటంకాలు కలిగినటువంటి అభ్యర్థులు, కొంచెం మైండ్ వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు బాగా ఎఫెక్ట్ పెట్టకపోవడం వల్ల కొంచెం తక్కువ మార్క్స్ పొందేటువంటి వాళ్ళు యావరేజ్ పర్సన్స్. నార్మల్ పర్సన్స్ అంటే మినిమం అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, ఒక్కసారైనా సబ్జెక్ట్ని చదివి 1-2 టెస్ట్ సిరీస్లు రాసినటువంటి వాళ్ళు, టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళనే కాదు, కాకపోతే కొంతవరకు సబ్జెక్ట్ వేరే ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళు, మినిమం సబ్జెక్ట్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళని అర్థం. ఓకేనా, ఈ 3 కేటగిరీలు నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే పేపర్ 1 వచ్చేసరికి మనకి బాగా చదివినటువంటి వాడు ఖచ్చితంగా 90+ మార్క్స్ అయితే చేయగలడు. ఓకేనా, బాగా చదివినటువంటి వాడు పేపర్ 1కి వచ్చేసరికి 90 పైన మార్కులు చేసేటువంటి అవకాశం మనకు ఖచ్చితంగా ఉంది. అలాగే మధ్యలో వేరే ఎగ్జామ్స్ రాసి కొంత డిస్టర్బెన్స్గా ఉన్నటువంటి వాడు 75 నుంచి 85 మార్కులు అయితే చేసేటువంటి అవకాశం ఉంది. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి అనాలిసిస్. సెకండ్ పేపర్ ఏదైతే ఉందో పాలిటీ హిస్టరీకి సంబంధించినటువంటిది. దీంట్లో బాగా చదివినటువంటి వాడు ఖచ్చితంగా 115 నుంచి 120 మార్కులు చేయగలడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, బాగా చదివిన వాడు అంటే సార్ కొంతమందికి 130, 135 అట్లా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా అని అంటే ఉంటారు. అది ఎంతమంది అని అంటే ఒక 20-25 మెంబర్స్ ఉండొచ్చు, అంతకుమించి ఉండరు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా అదే సబ్జెక్ట్ మీద బాగా పట్టు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అక్కడక్కడ ఉంటారనమాట. ఓకేనా, వాళ్ళు చాలా తక్కువ, ఒక 20 నుంచి 25 మెంబర్స్ ఉంటారు. అది అన్ని పేపర్లో 130 అట్లా రావు, ఏదో ఒక పేపర్లో మాత్రమే 130, 135 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అదే సబ్జెక్ట్ని వాళ్ళు నమ్ముకొని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక 20 నుంచి 25 మెంబర్స్ మాత్రమే ఉంటారు. సో వాళ్ళు మనకు లెక్కలకు రారు. బాగా చదివిన వాడు 115 నుంచి 120 మార్కులు చేయగలడు ఈ పేపర్లో. సెకండ్ పేపర్లో యావరేజ్ స్టూడెంట్ వచ్చేసరికి 100+ మార్క్స్ చేయగలడు. మనకు నిన్నటి పేపర్ యావరేజ్ స్టూడెంట్, ఎందుకంటే మనకు పాలిటీ పేపర్ మీరు అందరూ చూశారు ఎలా వచ్చిందని దాని గురించి. మూమెంట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కొంతవరకు బాగానే వచ్చాయి. అక్కడనే మనకు ఒక 70 మార్కులు కనబడతా ఉంది. సరే, ఒక 10 మార్కులు తీసేసిన 60 మార్కులు అక్కడనే కనబడతా ఉంది. దాంతోపాటుగా మనకు సొసైటీకి సంబంధించిన దాంట్లో ఒక 30 క్వశ్చన్స్ ఈజీగా చేయగలడు ఎవరైనా, అంటే యావరేజ్ స్టూడెంట్. అలాగే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీకి వచ్చేసరికి ఒక 10 మార్కులు వేసుకున్నప్పటికీ 90-100 మధ్యలో వస్తుందన్నమాట. సో 100+ అయితే యావరేజ్ స్టూడెంట్ చేయగలడు. నార్మల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80 నుంచి 50 మార్కులు చేయగలడు. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ పాలిటీ చేసినప్పటికీ మిగిలిన దాంట్లో అంతో కొంత అవగాహన ఉంటే మూమెంట్ అవి ఇవి కలిసి వచ్చి ఒక 30 మార్కులు కలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో 80 నుంచి 100 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒక నార్మల్ పర్సన్. నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించినటువంటిది సేమ్. దీంట్లో కూడా బాగా చదివినటువంటి వాడు 110 నుంచి 120 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. బాగా చదివినటువంటి వాడు, కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత యావరేజ్ పర్సన్స్ వచ్చేసరికి 100 మార్క్స్ ప్లస్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. నార్మల్ పర్సన్స్ వచ్చేసరికి 80 నుంచి 100 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, పేపర్ 2లో వచ్చేసరికి 115 నుంచి 120 పెట్టాను. ఎందుకంటే పేపర్ 3 కంటే పేపర్ 2 కొంచెం బెటర్ అనిపించింది నాకు. అందువల్ల నేను పేపర్ 2లో ఒక 5 మార్క్స్ అయితే పెంచడం జరిగింది. ఓకేనా, సో ఇది. అయితే ఈ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ బాగా చదివినటువంటి అభ్యర్థికి టోటల్ మార్క్స్ ఎంత వచ్చేటువంటి అవకాశం ఉంది, యావరేజ్ పర్సన్స్కి ఎంత మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని గురించి నేను రాసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇదే టేబుల్ కింద నేను ఇక్కడ రాశాను చూడండి. ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, సేఫ్ జోన్. ఇక్కడ చూడండి, సేఫ్ జోన్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ కూడా, నేను అది కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక పర్సన్ బాగా చదివినటువంటి వాడు ఫస్ట్ పేపర్లో 90 మార్కులు తెచ్చుకుంటే, సెకండ్ పేపర్లో 115 నుంచి 120 మార్కులు అనుకున్నాం, థర్డ్ పేపర్లో 110 నుంచి 120 మార్కులు అని చెప్పి అనుకున్నాం. అంటే వానికి టోటల్ వచ్చేసరికి 315 నుంచి 330 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, బాగా చదివేటువంటి అభ్యర్థులకి 3 పేపర్లు కలిపితే 315 నుంచి 330 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఏదైనా పేపర్లో వానికి బాగా పట్టు ఉంటే ఒక 15-20 మార్కులు, అంటే 10 నుంచి 15 మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకుంటే ఒక 330 దాటేటువంటి అవకాశం కూడా ఉంది. అది ఎంతమందికి, ఒక 20-25 మందికి దాటేటువంటి అవకాశం ఉంది. సరే, మనకు 1300 పోస్టులు ఉన్నాయి కాబట్టి 1363 ఉన్నాయి పోస్టులు. సరే, దాంట్లో ఒక 63 తీసేసినా కానీ 1300 పోస్టులు అయితే ఇంకా మిగిలి ఉంటాయి. ఒక 63 మాత్రమే పైన వెళ్ళిపోతారు అనుకుందాం. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్ కావచ్చు, లేకుంటే ఓపెన్లో జాబ్ కొట్టే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా 315 నుంచి 330 మధ్యలో పొందినట్లయితే ఖచ్చితంగా జాబ్ పొందడానికి ఒక అవకాశం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది సేఫ్ జోన్ అని చెప్పి నా యొక్క అంచనా. 315 నుంచి 330 మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు, అంటే 315 దాటినటువంటి వాళ్ళు అనుకోండి. ఇక
వాళ్ళు ఓపెన్లో ఉండే అభ్యర్థులు కూడా కొంతవరకు సేఫ్ జోన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ఓపెన్ అని కూడా అనుకోవద్దు, ఎందుకంటే బీసీబీ బీసీడీలో కొంచెం టఫ్ లెవెల్లో కాంపిటీషన్ ఉంది. సో బీసీబీ బీసీడీలో చాలామంది ఉంటారు అభ్యర్థులు, మనం గ్రూప్ 1లో కూడా చూసాము. సో వాళ్ళలో కొంతవరకు మార్క్స్ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. 130 వరకు 125 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. సో 325 330 వరకు. సో ఇక్కడ 315 నుంచి 330 మధ్యలో మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక రిజర్వ్ కేటగిరీకి సంబంధించి వేరే కేటగిరీలు ఏవైతే ఉన్నాయో యావరేజ్ స్టూడెంట్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ పేపర్లో 80 మార్కులు, సెకండ్ దాంట్లో 100, థర్డ్ దాంట్లో 100, ఒక 5-10 మార్కులు అటు ఇటు అనుకున్నా కానీ టోటల్ 280+ వస్తున్నాయి. అంటే మనకు కేటగిరీ వైజ్గా అన్ని కేటగిరీ అని ఖచ్చితంగా చెప్పలేము. కొన్నిట్లో అయితే 280 నుంచి 290 అంటే 280+ వచ్చేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కొంతవరకు సేఫ్ జోన్ అని చెప్పి అనుకోవచ్చు. మరి 280 అని అనుకోవద్దు, ఒక 10 మార్క్స్ పైన ప్లస్ ఆర్ మైనస్ అయితే ఉండదు, ప్లస్సే ఉండొచ్చు. ఓకేనా. అంటే 290 వరకు కూడా పోవచ్చు. సో నేను ఇక్కడ మైనస్ అయితే చెప్పట్లేదు, 280కి మైనస్ అయితే చెప్పట్లేదు. ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుందని కూడా గ్యారంటీ కాదు. ఓకేనా. సో ఇది మీరు గమనించాలి. 280 దాటేటువంటి అభ్యర్థులకు కొంతవరకు అవకాశం ఉందని దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి సేఫ్ మార్క్స్ వచ్చేసరికి 300 దాటేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓపెన్ సేఫ్ ఎంత అనుకున్నాము, 315 కదా. సో 315+ సేఫ్ పర్సన్స్ అనమాట. రిజర్వ్డ్ కేటగిరీస్ వచ్చేసరికి 280+ అనుకున్నాము. ఒకవేళ మీకు అక్కడ నమ్మకం లేకపోతే 300 వచ్చేటువంటి అభ్యర్థులు కూడా సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని కేటగిరీలలో ఉమెన్స్కి వచ్చేసరికి కూడా మనకు కనిపిస్తూ ఉంది 300 కంటే కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు 280 వరకు కూడా ఉంది ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి, రిజర్వ్డ్ కేటగిరీలలో ఉమెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు 300+ అయితే ఇక్కడ నా అంచనా రిజర్వ్డ్ కేటగిరీస్లో సేఫ్ మార్క్స్ 300+, ఓపెన్ సేఫ్ మార్క్స్ వచ్చరికి 315+. ఓకేనా. 330 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి 315+ వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి నేనైతే అంటున్నాను అనమాట. ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి 3 పేపర్లను చూసిన తర్వాత నా యొక్క అనుభవంతో నేను నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.